విశాఖపట్నం కైలాసగిరి కొండపై పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ అయి వెనక్కు వెళ్ళింది ట్రాయ్ ట్రైన్. ఇక వెనక్కి వెళ్లడంతో పెద్ద ఎత్తున సందర్శకులైతే అరిచారు. వెంటనే టాయ్ ట్రైన్ను నిలిపివేశారు నిర్వాహకులు. ప్రమాద సమయంలో ట్రైన్లో దాదాపు 100 మంది పర్యాటకులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో కూడా చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక వరుస సెలవులు కావడంతో కైలాసగిరికి పర్యాటకులు పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. విశ్రాంతి లేకుండా ట్రైన్ నడుస్తూ ఉండడంతో ఈ సమస్య తలెత్తినట్లుగా అధికారులు చెప్తున్నారు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా గుర్తించడం జరిగింది. VMRDA ఆధ్వర్యంలో ఈ టాయ్ ట్రైన్ అయితే నడుస్తోంది. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారంటూ కూడా పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇక టాయ్ ట్రైన్ ఫెయిల్ అయిపోయిందని అయితే అక్కడ ఉన్నటువంటి సందర్శకులు కూడా చెప్తున్నటువంటి విజువల్ ఆడియో రూపంలో కూడా మన దగ్గర ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏం చెప్తున్నారు అధికారులు? దాదాపుగా 100 మంది సందర్శకులు ఆ టాయ్ ట్రైన్లో ఉన్నారు అంటే ఒకవేళ అదుపు తప్పితే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట, మా ప్రాణాలతో చెలగాట మాడుతున్నారా అని సందర్శకులు నేరుగా అంటున్నారంటే ఏంటి? పర్యాటక శాఖకి మేము ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. మొత్తం చూస్తే మాత్రం డొల్లతనంగా కనిపిస్తోందని కూడా సందర్శకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో ప్రధాన ఆకర్షణగా రోప్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మధ్య గ్లాస్ బ్రిడ్జ్ అని ఒకటి పెట్టారు, అదొకటి. తర్వాత దానికి ముందు ఈ ట్రైన్ ఒకటి, పర్యాటకుల టాయ్ ట్రైన్ అంటారు దీన్ని. ఈ టాయ్ ట్రైన్ లోని ఒక్కసారిగా కైలాసగిరి అందాలంతా ఒకేసారి చుట్టుముట్టి, ఈ కైలాసగిరి అందాలంతా చుట్టుముట్టి రావడానికి ఈ ట్రైన్ ఎక్కితే ఎక్కువ సందర్శకులు దీన్ని చూస్తూ ఉంటారు. ఈ టాయ్ ట్రైన్ చెప్పడానికి చిన్న ట్రైన్ అయినా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి 100 మంది కూడా ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రిస్మస్ సెలవులు అదే వీకెండ్ కలిసి రావడంతో ఒక్కసారిగా కైలాసగిరికి సహజంగానే ఎప్పుడు పర్యాటకులు తాకిడి ఉంటుంది సాయంత్రం సమయంలో. అలాంటిది పర్యాటకులు తాకిడి ఎక్కువ ఉండడంతో వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ నిర్విరామంగా అయితే సరిగ్గా మెయింటెనెన్స్ చూడకుండా ఈ కంటిన్యూగా ఒక ధనార్జనే పరమావధిగా వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ దానికి పంపించిన ప్రయత్నాలు అయితే చూస్తున్నాము. దీనివల్లే ఒక్కసారికి ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. అయితే ఈ చిన్న ప్రమాదంలో, చిన్న ట్రైన్ లో పెద్ద ప్రమాదం, దాదాపు ఒక మేజర్ ఇన్సిడెంట్ గానే నిలిచిపోవలసిన పరిస్థితి ఉండేది. అయితే త్రికలో ప్రమాదం తప్పి స్థానిక పర్యాటకులు కూడా దీన్ని కంట్రోల్ చేయడంతో ఒకసారిగా ప్రమాదం తప్పిందని చెప్పాలి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఒకసారి ట్రైన్ వెనక్కి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే అప్రమత్తమైన పర్యాటకులు కూడా దీన్ని అదుపులోకి చేయడంతో ఒక భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. దీంతో అటు పర్యాటక శాఖ కానీ, ప్రభుత్వాన్ని కానీ, ప్రధానంగా పర్యాటకులు కానీ ఊపిరి పీల్చుకున్నట్టయింది. మెయింటెనెన్స్ లేక ఈ ఘటన చోటు చేసుకుంది అనేటువంటి మాట. పర్యాటక శాఖకి మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం, చాలా డెవలప్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అంతా డొల్లతనంగా కనిపిస్తోందని కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అధికారులు పైకి ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ కూడా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. దీనికి మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందో తెలియదని కూడా మేము ఎప్పుడో చెప్పామనేటువంటి మాట వారి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వెర్షన్. ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా రమేష్? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ప్రకటనలకే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పటికీ అవి అమలు కావడం లేదని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనని చెప్పాలి. అయితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతాము, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము, పర్యాటకులను ఆకట్టుకుంటామని చెప్తూ ప్రకటనలు అయితే గుప్పిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సిబ్బంది కానీ, దిగువ స్థాయి ఉద్యోగులు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. దీని మీద పూర్తి పర్యవేక్షణ లోపం వల్లనే ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. పర్యవేక్షణ అన్నది ప్రతి దాని మీద ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పర్యవేక్షణ లోపం ఈ ప్రమాదం మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక పర్యాటక శాఖ పనితీరుకు సంబంధించి ప్రత్యక్ష నిదర్శనంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటన అయితే అక్కడ వచ్చినటువంటి సందర్శకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అప్రమత్తంగా లేకపోయి ఉంటే ఈ 100 మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయనేటువంటి మాట. విశాఖపట్నం కైలాసగిరి కొండపైన ఇంతటి పెను ప్రమాదం తప్పడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యాటక శాఖకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం, పర్యాటక
అభివృద్ధి కోసం మేము చాలా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అక్కడ మినిమం మెయింటెనెన్స్ లేకుండా టాయ్ ట్రైన్స్ నడుస్తున్నాయి అని అంటేనే అధికారుల పనితీరు కావచ్చు, ప్రభుత్వం ఏ స్థాయిలో శ్రద్ధ పెట్టిందో కూడా దీనికి సంబంధించి అక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రేకులు ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది టాయ్ ట్రైన్. ఇక వెనక్కి వెళ్లడంతో పెద్ద ఎత్తున సందర్శకులైతే గట్టిగా అరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే టాయ్ ట్రైన్ను నిర్వాహకులైతే నిలిపివేశారు. ప్రమాద సమయంలో ట్రైన్లో దాదాపుగా 100 మంది పర్యాటకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆలస్యంగా ఈ వీడియో అయితే వెలుగులోకి వచ్చింది. వరుస సెలవులు కావడంతో కైలాసగిరికి పర్యాటకులు పోటెత్తారు. దాదాపుగా 4-5 రోజుల పాటు అక్కడ ఇదే స్థాయిలో సందర్శకులు వస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం కారణంగానే ఇదంతా జరిగిందనేటువంటి మాట. విశ్రాంతి లేకుండా ట్రైన్ నడుస్తూ ఉండడంతో ఈ సమస్య తలెత్తిందని కూడా అధికారులు చెప్తున్నారంటే ఏ స్థాయిలో అక్కడికి సందర్శకులు వస్తున్నారో కూడా మనం ఊహించవచ్చు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ఉన్నతాధికారులకి ఈ అంశానికి సంబంధించి చాలాసార్లు మేము అర్జీలు పెట్టాం, అయినప్పటికీ కూడా వారి నుంచి రెస్పాన్స్ లేదనేది కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాయ్ ట్రైన్ నిర్వాహకులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తూ ఉన్నారు. విఎంఆర్డీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే టాయ్ ట్రైన్ అయితే నడుస్తోంది. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారా అంటూ కూడా పర్యాటకులు మండిపడుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెయిల్ అయిపోయింది